देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के रियासत तेलंगाना और इलाक़े दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, कुन फिद दुनिया कअन्नका गरीबुन औ आबिरु सबील, बुखारी व मुस्लिम। दुनिया में ऐसा रहो जैसे कोई मुसाफिर या राहरो रहता हो। हैदराबाद नामपल्ली में वाक़े आबकारी भवन में आज गजिला नागेश ने रियासती वजीर बराए बल्दी नज़्म व नस्ख KTR और रियासती वजीर बराए आबकारी व सयाहत डॉक्टर V श्रीनिवास गौड़, रियासती वजीर तलस्सनी श्रीनिवास यादव की निगरानी में तेलंगाना स्टेट ब्यूरेज कॉरपोरेशन चेयरमैन की हैसियत से जायजा हासिल कर लिया। इससे कबल शोदा के यादगारी पर फूल माला चढ़ाकर खिराज पेश किया गया। गजिला नागेश ने इस अहम ओहदे पर फायज करने पर वजीर आला KCR का शुक्रिया अदा किया। प्रारंभ महोत्सवांगत्वेन स्वामी अनुग्रह सिद्धिरस्तु। फोटो आने अरे फोटो कुमरम भीम जिला आसिफाबाद के कागज नगर मुस्तखर के आगरा सेना भवन में मुनक्किदा तरबियती क्लासेस में बीजेपी रियासती सदर और करीमनगर MP बंडी संजय ने अपनी मुखातिबत में कहा कि रियासती हुकूमत को चाहिए कि जियो 317 को मनसूख करते हुए असातिज़ा की बदली पर नज़रसानी करने की ज़रूरत है, क्योंकि इस जियो से कई असातिज़ा को नुकसान का सामना करना पड़ रहा है, जबकि तेलंगाना के क़याम में इन असातिज़ा का काफ़ी अहम रोल रहा है। राष्ट्र प्रभुत्वम अनालोचिతంగా కనీసము ఒక ఆలోచన లేకుండా ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టే విధంగా జారీ చేసినటువంటి 370 విషయంలో పునః సమీక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది। రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఒక నియంతగా వివరిస్తున్నాడు, ఒక తుగ్లక్ లాగా వివరిస్తున్నాడు, ఒక మూర్ఖంతో ఆలోచనతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు। కనీసము ఉద్యోగులతో చర్చించకుండా, వాళ్ళు పడే బాధలను వినకుండా, వాళ్ళ సమస్యలను వినకుండా ఇలా జీవో జారీ చేసి ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఉద్యోగస్తులు అందరి ఇళ్లలో కూడా ఏడుపులు మొదలండి। ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? స్థానికత కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఆ స్థానికతకే రాష్ట్ర ముఖ్యమంత్రి సరిపెట్టి సీనియర్ జూనియర్ పేరుతో ఇలా చీల్చే ప్రయత్నం చేశాడు। సీనియారిటీ లిస్ట్ మొత్తం తప్పుడు దొరకగా ఉన్నది। స్పౌస్ ఆబ్సెన్స్ వల్ల ఇచ్చారని అవి ఇవ్వలేదు। కనీసం వాళ్ళ సమస్య తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు। వాళ్ళ భార్య కాడ, భర్త కాడ, పిల్లలు కాడ, తల్లిదండ్రుల కాడ చెట్టుకోరు పుట్టుకోరు ఇలా గోస పడుతుంటే
ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి నీరో చక్రవర్తికి పిల్లల వాయిస్తున్నట్టు వాడ ప్రగతి వల్ల జనసాయిస్తున్నాడు. అబ్బా ఎంత మంచిగా ఇబ్బంది పడతారు, ఎంత మంచిగా ఇబ్బంది పడతారు చెప్పి అలా రాక్షస ఆనందం పోతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి కనీసం వాళ్ళకి అవకాశం మేలే, రేపే కనీసం ఆప్షన్స్ వాళ్ళకి అవకాశం మేలే, రేపే చేయని కావాలి అర్ధరాత్రి నిర్ణయాలు. మరి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పునఃసమీక్షించుకోవాలి, వాళ్ళ సమస్య తెలుసుకో, ఫస్ట్ సమస్య తెలుసుకొని ఆదుకునే పద్ధతి చేయి. ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, సోషల్ మీడియా ద్వారా వస్తున్నది. మరి ఉద్యోగస్తులకు అండగా భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సుల ఉద్యమించబోతున్నది. ఆ అవకాశం మాకు ఇవ్వకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఈ సమస్య పరిష్కారం చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాంతోపాటు ధాన్యం విషయంలో మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున నేను చెప్తున్నా, మా కిషన్ చెప్తున్నారు, సాక్షాత్తు పీయూష్ గోయల్ గారు, మా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు రాజ్యసభలో స్పష్టం చేశారు, రా రేటు ప్రతి గింజ మేము కొనడానికి సిద్ధం ఉంటామని చెప్పి. సమస్య లేనే లేదు, సమస్యల్లో బాయిల్ రైస్ ఇవ్వ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అగ్రిమెంట్ రాయించాడు. లేని సమస్యను మేము లేఖ తీసుకొస్తాం, మేము ఊరిసాం, మేము ఏదో వీకినామని చెప్పి ఢిల్లీకి పోయి మేము వచ్చి లెటర్ పడికిస్తాం. నువ్వు ఇచ్చే లెటర్ గత లెటర్ ఇచ్చింది నీ కాదు, దేశం మొత్తం లెటర్ ఇస్తుంది. ఇక్కడ నుంచి లెటర్ వస్తే అక్కడి నుంచి స్పందించేటువంటి బాధ్యతను जिला रंगारेड्डी मीरपेट के इलाके में मंगल के दिन जंगम्मा ने तेल छिड़क कर खुदकुशी कर ली थी। जंगम्मा की खुदकुशी को लेकर बीजेपी कायदीन के सियासत करने पर टीआरएस पार्टी ने बरहमी का इजहार किया है। बीजेपी कायदीन ने इल्जाम आयद किया कि जंगम्मा ने खुदकुशी डबल बेडरूम ना मिलने की वजह से की है, जिस पर मीरपेट टीआरएस पार्टी कायदीन ने बीजेपी को इस खुदकुशी पर सियासत ना करने की तलकीन की है और कहा कि इस मामले में झूठ फैलाने की कोशिश ना करें। మా యొక్క నాకు ఫోన్ చేసి 3 గంటల అట్లా ఫోన్ చేసిన వాళ్ళతో మాట్లాడేది. ఇక్కడ నన్ను వేధిస్తారు, వాళ్ళ మరదలు, వాళ్ళ మరిది, వాళ్ళ వదిన, వాళ్ళ భర్త వేధిస్తారు. ప్లాట్ ఇల్లు అందరికీ డబ్బుల కోసం నాకు 20,000 వేధిస్తున్నారు. ఆ డబ్బులు వాళ్ళ అక్క తమ్ముడు తీసుకుంటారని చెప్పారు. ఈ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ ఎందుకంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ కోసం అయితే కాదు, 100% ఈ జాగా ల్యాండ్ కోసమే వాళ్ళు ఈ కేసు తల్లిరాజు, సైదులమ్మ, రాధ, గంగయ్య, సత్తయ్య వీళ్ళంతా వాళ్ళ చుట్టాలు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను 100% డబుల్ బెడ్రూమ్కి వచ్చింది. ఆ ఎంఆర్ఓతో వేయరు, ఆమెకు వస్తాను టైం పడుతుందని చెప్పారు. ఆ టైంలో మీకు ఇస్తామని చెప్పారు. ల్యాండ్ కాలనీలో జంగమ్మ అని ఒక ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. వారి ఇంట్లో ఉన్న కుటుంబ తగాల వల్ల వాళ్ళ భర్త, వాళ్ళ యారాలు, వాళ్ళ మరిది వాళ్ళందరూ కొట్లాడుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్య పైన వాళ్ళకి సూసైడ్ చేసుకోవడం జరిగింది. కార్పొరేషన్లో ఇక్కడ ఉన్న బీజేపీ పెద్ద లీడర్లు వచ్చేసి వారికి ఏదో డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అనేసి, లాటరీలో వచ్చినా కానీ ఇవ్వలేదు అని చెప్పి దాన్ని బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నిన్న ఈవినింగ్ వాళ్ళ అన్న వచ్చేసి 3 గంటలకు నాతో మాట్లాడి ప్రాపర్టీ అమ్మినారు, 20,000 ఇస్తా అంటున్నారు, ముగ్గురికి 3 షేర్లు అని కాకుండా 20,000 ఇస్తా అంటున్నాడు. మా భర్త తాగుపోతాడు, 20,000 తీసుకొని కూడా సైన్ పెడతాడు. 3 రోజుల నుంచి మమ్మల్ని సైన్ పెట్టమని ఇక్కడికి తీసుకొచ్చినారు, గొడవ అవుతుంది, నువ్వు వస్తే మాట్లాడదాము, లేకపోతే నేను చచ్చిపోతా, నన్ను కొడుతున్నారు, నన్ను సతాయిస్తున్నారని చెప్పేంత వరకు కూడా తెలియదు ఈ విషయం అంతా కూడా. బీజేపీ వాళ్ళు దీని గురించి తెలుసుకోకుండా అనవసరంగా ప్రభుత్వం ఏమో అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంటే, మా మంత్రివర్యులు కూడా ఇదేమంతా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. లాటరీ సిస్టమ్, ఎందుకంటే ఇవ్వాల్సిన 200 చిల్లర ఇండ్లు అక్కడ కంప్లీట్ అయిన 80 ఇండ్లు, ఆ 80 ఇండ్లు ఖరాబ్ అవుతున్నాయి. ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇద్దామని చెప్పి ఎంఆర్ఓ గారి సమక్షంలో అందరినీ పిలిచి ఓపెన్గా అన్ని పార్టీ ఉన్న వాళ్ళని పిలిచి ఓపెన్గా లాటరీ సిస్టమ్ తీసి లాటరీ సిస్టమ్ ప్రకారంగా అందజేయడం కూడా జరిగింది. ఆమెకు కూడా వచ్చినుండే లాటరీలో, ఆమె దగ్గర పట్టాలు లేనందుకు ఎంఆర్ఓ గారు దాన్ని ఎంక్వైరీ చేసి తప్పకుండా మీకు ఇస్తామమ్మా అని చెప్పడం జరిగింది. సో ఆ విషయం కూడా వాళ్ళ అన్నతో చెప్తే వాళ్ళ అన్న కూడా అదే చెప్పినాడు, ఒకసారి వచ్చిందంటే తెలంగాణ గవర్నమెంట్ తప్పకుండా ఇస్తుందని. మీ విషయాలన్నీ తీసుకొచ్చి బీజేపీ పార్టీ వాళ్ళు ఇట్లాంటివి చేయొద్దని. हैदराबाद मल्लापुर डिवीजन में बीजेपी पार्टी की निगरानी में आरटीसी बस स्टैंड के करीब वाइन शॉप न लगाने का मुतालबा करते हुए एहतजाज दर्ज किया।
इस मौके पर साबिक बीजेपी रुकन असेंबली NVS प्रभाकर ने कहा कि RTC बस स्टैंड के करीब आवाम की कसीर तादाद में आना जाना होता है। ऐसे जगहों पर वाइन शॉप लगाना तलबा और खवातीन के हक में बेहतर साबित नहीं होगा। उन्होंने मुतालबा किया कि इस वाइन शॉप्स को दूसरी जगह मुंतकिल करें। गारमेंट्स पर 5% से बढ़ाकर 12% बढ़ाई गई GST को फौरी तौर पर कम करने का मुतालबा करते हुए रियासती टेक्सटाइल की जानिब से दी गई कॉल पर तुंगातुर्ती टेक्सटाइल की निगरानी में एहतजाज दर्ज किया गया। तुंगातुर्ती मुस्ताखर के गांधी मुजस्सिमे से रैली निकाली गई। इस मौके पर हाथों में प्ले कार्ड भी थामे हुए थे। तुंगातुर्ती टेक्सटाइल सदर गोडूर ओ श्रीनिवास ने कहा कि GST में इजाफा करने से टेक्सटाइल कारोबार करना मजीद दुश्वार होगा और जिसका बोझ आम आवाम पर पड़ेगा। उन्होंने मुतालबा किया कि बढ़ाई गई GST को फौरी कम करे। नुमाइंदा सिटी इंडिया न्यूज़ खालिद अहमद की रिपोर्ट। కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి డౌన్ కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి ఇది కేవలం మా యొక్క వస్త్ర వ్యాపారులదే కాదు, ప్రతి ఒక్క ప్రజానీకానికి ఉపయోగపడేటువంటిది. కాబట్టి అందరి తరఫు నుండి మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి 5% GSTని అదేవిధంగా ఉంచాలని, 12% GSTని అమలు చేయొద్దని చెప్పనని అందరి ప్రజల తరఫున, మా యొక్క వస్త్ర వ్యాపారం తరఫున మేము కోరుకుంటున్నాము. దీనిని ఉద్దేశించి ఏ విధంగా కూడా ప్రజలకు మేలు చేయాలని చెప్పనని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు మేలు చేయగలరని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. మేలు చేయని పరిస్థితులలో చాలా నిరసనలకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని సహకరించవలసిందిగా కోరుతున్నాం. एक बूढ़ी खातून पर बेटी और नवासी ने किया हमला और इल्जाम है कि हमलावरों को एक बीजेपी कॉरपोरेटर की पुश्तपनाही हासिल है। तफसीलात के मुताबिक एसआर नगर पुलिस स्टेशन हुदूद में वाक़े अनकम्मा बस्ती से ताल्लुक़ रखने वाली नागम्मा को एक बेटी और एक बेटा है। बेटी का खानदान ठीक ना होने की वजह से इन्हें अपने ही मकान में ठहराया। बूढ़ी मां ने इल्ज़ाम लगाया कि जायदाद के लिए बेटी और नवासी ने हमला कर दिया। इस खुसूस में एसआर नगर पुलिस में एक मुकदमा दर्ज कराया। बीजेपी कॉरपोरेटर केतिनेनी सरला बूढ़ी खातून की हिमायत करने के बजाय हमलावरों की हिमायत में खड़ी रहने का इल्जाम आयद किया। सरला अंतయ్య కార్పొరేటర్ सरला అంకమ్మ సపోర్ట్ ఆమె అన్నం పెడతానని పెట్టలా, నన్ను చిత్రవాద చేసింది. ఏందమ్మా అన్నం పెడతాను పెట్టమంటే నేను పెట్టనంది. అయితే నా కాయచూర రాయముంది, నా కాయచూర రాయంది. నన్ను చూడనప్పుడు నేను రాయనమ్మా, నన్ను అన్నం పెట్టినప్పుడు నేను రాయనన్నా. ఇక నా చిత్రవాదం చేసి కొనుక్కున్న మనిషి నోరు కప్పేసి ఏదో చేసేసారయ్యా. ఇటు తగ్గిపోయా. కాగితం రాల్చింది అయ్యా, నా మనంతరం ఉంది. ఇప్పుడు ఆ కాగితం ఆ షర్లనేమో చేస్తుంది, నా మనంతరం కాగితం ఉంది. దానికి నేను రాయలా, నేను చచ్చిపోతే రాస్తాను అన్న. ఇప్పుడు రాయమని నన్ను తీసుకొని ఈ ప్రకారం చేసింది అయ్యా. కలెక్టర్ దగ్గర రాపిస్తాం, రాసుకుంది అయ్యా. కలెక్టర్ దగ్గర రాపిస్తాం. नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में AG सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब ख़ैर, अल्लाह हाफ़िज़।
Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.